హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. రక్షిత వైపు చూస్తూ ఉన్న శౌర్య చూపు రక్షిత చేతి మీద పడుతుంది. చెయ్యి బాగా వాచి ఎర్రగా ఉండడంతో బాధగా చూస్తూ సారీరా అని అనుకుంటూ సున్నితంగా రక్షిత చేతిని తన చేతిలోకి తీసుకుంటాడు కళ్ళు మూసుకొని. ఆలోచనలో ఉన్న రక్షిత శౌర్య స్పర్శకి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూస్తుంది. శౌర్య ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో నుంచి పెయిన్ రిలీఫ్ ఆయింట్మెంట్ తీసుకుని రక్షిత చేతికి రాసేలోపు రక్షిత చేతిని విసురుగా వెనక్కి లాక్కుని శౌర్య వైపు కోపంగా చూస్తుంది. శౌర్య చిన్న నవ్వుతో రక్షిత మోచేతి దగ్గర పట్టుకుని తన వైపు తీసుకుంటే 2 నిమిషాలు కామ్గా ఉంటే నా పని కంప్లీట్ అవుతుంది అని అంటూ రక్షిత చేతిని వెనక్కి లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటే సున్నితంగా అయినా కొంచెం గట్టిగా చేతిని పట్టుకుని చాలా నెమ్మదిగా ఆయింట్మెంట్ అప్లై చేస్తాడు. శౌర్య ఇంకా వినడు అని రక్షిత మౌనంగా తల పక్కకు తిప్పేసి మౌనంగా ఉంటే శౌర్య 2 నిమిషాల తర్వాత రక్షిత చేతిని వదిలి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాడు. రక్షిత దగ్గరికి వెళ్ళి మళ్ళీ అలాగే కింద కూర్చొని ఎడమ చేతిని తన చేతిలోకి తీసుకొని బేబీ అని పిలిస్తే రక్షిత శౌర్య పిలుపుకి కళ్ళు పెద్దవి చేసుకుని శౌర్య వైపు చూస్తుంది. ఖుషి పైనున్న బ్యూటీ అండ్ బీస్ట్ పెయింటింగ్ కి ఒక ఫ్లయింగ్ కిసి ఇచ్చి సో క్యూట్ కదా అని అంటూ కార్తీక్ వైపు చూస్తుంది. కార్తీక్ ఒక ఐబ్రో అప్ చేసి సీరియస్ గా చూడడంతో మూతి ముడిచి చిన్నగా పైన పేపర్ టర్న్ చేస్తుంది. ఖుషి అడ్డుగా ఉండడంతో అది కనిపించక ఏ తిక్కల్ అడ్డులే అని అంటాడు కార్తీక్. ఖుషి తల మాత్రమే తిప్పి గుర్రుగా కార్తీక్ వైపు చూసి చిన్నగా పక్కకు జరుగుతుంది. ఆ పెయింటింగ్ చూడగానే కార్తీక్ కళ్ళలో తడి పెదవుల మీద చిరునవ్వు వచ్చి చేరుతుంది. అక్కడ కార్తీక్ ఫ్యామిలీ ఫోటో ఉంటుంది. విజయేంద్ర రావణ్ గారు దాక్షాయిని గారు కూర్చుని ఉంటే దాక్షాయిని గారి పక్కన చిన్నప్పటి కార్తీక్ కూర్చుని ఉంటే విజయేంద్ర గారి ఒడిలో ఖుషి కూర్చుని ఆయన మీసంతో ఆడుతున్నట్టుంటుంది. ఒక పక్కన ప్రతాప్ గారు అరవింద గారు నిలబడి ఉంటే ఇంకో పక్కన ఆనంది గారు శౌర్య నిలబడుంటారు. వీళ్ళకి ముందు కింద ఆకాష్ వేదు ఆదిత్య రక్షిత కూర్చునుంటే పక్కనే చేతికర్రలతో రాజేంద్ర గారు వజ్రం గారు చెరొక పక్క నిలబడుంటారు. ఆ పెయింటింగ్ చూడగానే కార్తీక్ కళ్ళను తడి పెదవుల మీద చిరునవ్వు చేరుతుంది. అయితే కార్తీక్కి నవ్వు తెప్పించిన విషయం ఏంటి అంటే కార్తీక్ ఖుషి చిన్నప్పటి డ్రాయింగ్ ఉంటే శౌర్య ఆది వేదు రక్షితలది ఇప్పటి రూపాలు. కార్తీక్ నవ్వుతూ ఏంటే ఈ పెయింటింగ్ అంటూ ఏదో స్ట్రైక్ అవడంతో అవును, నీకు మన ఫ్యామిలీ మెంబర్స్ ఫేసెస్ ఎలా తెలుసు అని అడుగుతాడు. ఖుషి కార్తీక్ దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుని అది మన రూమ్ లో ఇంకో రూమ్ ఉంది కదా అందులో చూశాను. ఆ రోజు మీతో గొడవ జరిగిన రోజు ఆ రూమ్ లోకి వచ్చాను కదా అప్పుడు చూశాను. తర్వాత శౌర్య తన ఫోన్లో కూడా ఈ ఫోటో చూపించాడు. అది అలాగే డ్రా చేశాను, కానీ అది నాకు కంప్లీట్ గా అనిపించలేదు. అందుకే మన ఫ్యామిలీలో మిగిలిన అందరినీ కూడా డ్రా చేశాను. ఇంకా ఒక్కరే మిస్ అయ్యారు. ఇందులో వాళ్ళు కూడా ఉంటే బాగుండేది అని అంటుంది. కార్తీక్ ఖుషి వైపు చూసి చిన్న స్మైల్ తో ఎవరు వాళ్ళు మిస్ అయింది అని అడిగితే అది గర్ల్ ఫ్రెండ్ జ్వాల మిస్ అయింది కదా అని అంటుంది ఖుషి. కార్తీక్ నవ్వుతూ ఫోన్ తీసుకుని అందులో జ్వాల ఫోటో తీసి చూపిస్తే ఖుషి ఆ ఫోటోని ఒక 5 నిమిషాలు అబ్జర్వ్ చేసి క్యాన్వాస్ దగ్గరికి వెళ్ళి ఆది పక్కన ఒక 10 నిమిషాల్లో జ్వాల ఫోటో కూడా డ్రా చేస్తుంది. తర్వాత వెనక్కి జరిగి పెయింటింగ్ వైపు ఒకసారి చూసి మెరిసే కళ్ళతో వెనక్కి తిరిగి కార్తీక్ వైపు చూస్తూ ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంది కదా అని అంటే కార్తీక్ నవ్వుని కష్టంగా ఆపుకుంటూ మనవి చిన్నప్పటి ఫొటోస్ డ్రా చేసి మిగిలిన వాళ్ళవి మాత్రం ప్రెసెంట్ ఎందుకు డ్రా చేశావు అని అడిగితే ఖుషి మూతి ముడిచి మరి నాకు వాళ్ళు చిన్నప్పుడు ఎలా ఉన్నారో తెలియదు కదా, మనవి కూడా ఫొటోస్ లో చూశాను కాబట్టి తెలుసు, లేకపోతే అవి కూడా తెలియవు అని అంటుంది. కార్తీక్ చిన్న స్మైల్ తో సర్లే మూతల పెట్టకు, అచ్చం మంకీలా ఉన్నావు మూతల పెడితే, చూడటానికి నాకు కష్టంగా ఉంది అని చెప్తే ఖుషి గుర్రుగా కార్తీక్ వైపు చూస్తూ నేను కోతినా అంటూ కార్తీక్ మీదకు పోతుంది. కార్తీక్ ఒక్క చేత్తో ఖుషి 2 చేతులు వెనక్కి మడిచి పట్టుకొని ఏంటే నాలో సగం లేవు నా మీదకి వస్తున్నావు అని అడుగుతాడు బ్రో అప్ చేసి. ఖుషి సీరియస్ గా కార్తీక్ వైపు చూస్తూ నాకు చోటా బింకున్నంత బలం ఉంది అని అంటుంది, హ్యాండ్స్ ఎల్బో దగ్గర బెండ్ చేసి చూపిస్తూ. కార్తీక్ ఖుషిని అలాగే వెనక్కి బెడ్ మీదకి నెట్టేసి ఖుషి తేరుకునే లోపే ఖుషి కాలికి ఇబ్బంది కలగకుండా
ఖుషి మీదకి వాళ్తాడు సగం బరువు వేసి. ఖుషి కార్తీక్ ని నెడుతూ ఆ రావణ్లే నా మీద నుంచి అని అరుస్తుంది. కార్తీక్ ఖుషి చేతులు రెండు ఒక చేత్తో పట్టుకొని నీకు చోటా బింకున్నంత బలం ఉంది కదా, ఏ మాత్రం నా బరువు మోయలేవా ఏంటి అని అడుగుతాడు ఖుషి మెడ వంపులో చిన్నగా బయట చేస్తూ. ఖుషి చేతులు కూడా పట్టుకొని ఉండడంతో ఏటూ కదలలేక చిన్నగా కదిలే ప్రయత్నం చేస్తూ ఉంటే కార్తీక్ పూర్తి బరువు ఖుషి మీద వదిలేసి ఖుషి చేతులు విడిచిపెట్టి ఏంటి ఇంతేనా నీ బలం అని అడుగుతాడు నవ్వుతూ. కార్తీక్ పూర్తి బరువు తన మీదనే ఉండడంతో ఖుషి బలంగా ఊపిరి తీసుకుంటూ కార్తీక్ ని పక్కకు నెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. బీస్ట్ బాబు ఇంచు కూడా కదలకపోవడంతో ఖుషి ఒక్క నిమిషం ఆలోచించి కార్తీక్ కి చెక్కిలి పెడుతుంది. అయినా కూడా బాబు గారిలో ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో తిక్క రావణ్ బంట రావణ్ అని తిట్టుకుంటూ కార్తీక్ వీపు మీద కొడుతూ ఉంటే కార్తీక్ కి ఖుషి దెబ్బలు మసాజ్ చేసినట్టుండడంతో నీకు మసాజ్ చేయడం కూడా వచ్చా అని అడుగుతాడు ఖుషి గడ్డ చిన్నగా కొరికి. ఖుషి కార్తీక్ ని మోయలేక ఏడుపు మొహంతో కష్టంగా ఊపిరి పీల్చుకుంటూ కార్తీక్ వైపు చూస్తూ ఉంటే క్షణంలో కార్తీక్ ప్లేసెస్ రివర్స్ చేస్తాడు. ఇప్పుడు కార్తీక్ బెడ్ మీద ఉంటే ఖుషి కార్తీక్ మీద ఉంటుంది. కార్తీక్ ఖుషి నడుము చుట్టూ చేతులు చుట్టేసి ఇంకోసారి చోటా భీమ్ అంటే వాడు అసలు కనిపించకుండా చేస్తాను అని వార్నింగ్ ఇస్తే ఖుషి గుర్రుగా చూస్తూ కార్తీక్ గుండెల మీద కొంచెం గట్టిగా కొరికి చోటా భీమ్ నా ఫేవరెట్ హీరో, మీరు చోటా భీమ్ ఏమైనా చేస్తే నేను అస్సలు ఊరుకోను, నా హీరో చాలా స్ట్రాంగ్ తెలుసా, ఒక లడ్డు తింటే నలుగురిని ఒక్క చేత్తో ఎట్టి విసిరి కొడతాడు, సూపర్ హీరో నా చోటా భీమ్ అని చెప్తూ ఉంటే కార్తీక్ గుర్రుగా ఖుషి వైపు చూస్తూ మంచిదైతే వాడి దగ్గరికే పోవే అని ఖుషిని పక్కకు నెట్టేసి క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. ఖుషి పాప వెళ్తున్న కార్తీక్ వైపు గుర్రుగా చూస్తూ నా హీరోనంటే నా కదా కోపం రావాలి, కానీ రావణ్ నా మీద కోపం చూపిస్తున్నాడేంటి అని అనుకుంటూ చిన్నగా బెడ్ దిగి చేతులకున్న కలర్స్ క్లీన్ చేసుకోవాలని అనుకుంటూ వాష్రూమ్లోకి వెళ్తుంది. కాలి మీద ఎక్కువ బరువు వేయకుండా మిర్రర్లో తనని తాను చూసుకొని ఫేస్ మీద కూడా అక్కడక్కడ ఉన్న కలర్స్ అంటుకుని ఉండడం చూసి ఒక తిక్క ఐడియా ఆలోచించి అలాగే చిన్నగా బయటకు వచ్చి చేతికి కొన్ని కలర్స్ అంటించుకొని చేతులు రెండు వెనక్కి పెట్టుకొని సైలెంట్ గా క్యాబిన్లోకి వెళ్ళి కార్తీక్ ముందు నిలబడుతుంది. వర్క్ చేసుకుంటూ ఉన్న కార్తీక్ ఖుషి పట్టీలు గాజుల చప్పుడుకి తల తిప్పి చూస్తే ఎదురుగా సైలెంట్ గా నిలబడి చేతులు వెనక్కి పెట్టుకొని బ్రైట్ గా నవ్వుతూ ఉన్న ఖుషి వైపు కళ్ళు చిన్నవి చేసి డౌట్ గా చూస్తాడు. ఖుషికి భయంగా ఉన్నా కూడా పైకి ధైర్యంగా నవ్వుతూ రావణ్ ఒకసారి కళ్ళు మూసుకో అని చెప్పడంతో కార్తీక్ డౌట్ గా ఎందుకే అని అడుగుతాడు. ఖుషి మూతి ముడిచి ఒక్కసారి కళ్ళు మూసుకో అని కొంచెం గట్టిగా చెప్పేసరికి ఖుషి ఏం చేయాలి అని అనుకుంటుందో అర్థం కాక ఖుషి ఫేస్ లో బ్రైట్ స్మైల్ చూస్తూ సరే అని సైలెంట్ గా కళ్ళు మూసుకుంటాడు. కార్తీక్ కళ్ళు మూసుకోవడంతో ఖుషి మరింత బ్రైట్ గా నవ్వుతూ చేతులు ముందుకు తెచ్చి చేతిలో ఉన్న కలర్స్ వైపు చూసి కార్తీక్ కి ఇంకొంచెం దగ్గరగా జరిగి చిన్నగా వణుకుతున్న చేతులతో కార్తీక్ రెండు చెంపలకి కలర్స్ అంటిస్తుంది. కార్తీక్ కి ఖుషి ఏం చేస్తుందో అర్థం కాక కళ్ళు తెరిచి చూస్తే కార్తీక్ కళ్ళు తెరవడం గమనించిన ఖుషి ఫాస్ట్ గా చేతులు రెండు వెనక్కి పెట్టుకొని బెదురు కళ్ళతో కార్తీక్ వైపు చూస్తుంది. కార్తీక్ అయోమయంగా ఏంటే ఏం చేశావు అని అడిగితే ఖుషి తల అడ్డంగా ఊపుతూ అయ్యో నేనేం చేయలేదు, ఇంకోసారి కళ్ళు మూసుకోండి చెప్తాను అని అంటుంది. కార్తీక్ కళ్ళు చిన్నవి చేసి వెనక్కి ఉన్న ఖుషి చేతుల వైపు చూస్తూ ఏం దాస్తున్నావే నువ్వు అని అడిగితే ఖుషి తల అడ్డంగా తిప్పుతూ ఏముంది ఏమీ లేదు, ప్లీజ్ నా కోసం ఇంకొకసారి కళ్ళు మూసుకోండి అని అడుగుతుంది ఫేస్ క్యూట్ గా పెట్టేసి. కార్తీక్ ఖుషి క్యూట్ ఫేస్ కి మెల్ట్ అవుతూ కళ్ళు మూసుకుంటే ఖుషి చిన్నగా చేతులు ముందుకు తెచ్చి నేను చెప్పే వరకు కళ్ళు తెరవకూడదు అని అంటూ కార్తీక్ వడిలో కూర్చుంటుంది. ఖుషి పాప ఏం చేస్తుందో చూడాలి అని కార్తీక్ అలాగే సైలెంట్ గా ఉండడంతో ఖుషి కార్తీక్ షర్ట్ కి కూడా సక్సెస్ఫుల్ గా కలర్స్ అంటించి బ్రైట్ గా నవ్వుతూ ఇప్పుడు కళ్ళు తెరవండి అని అంటుంది. కార్తీక్ కళ్ళు తెరిచి ఖుషి వైపు చూస్తే చక్కగా ఒడిలో కూర్చొని మెడ చుట్టూ చేతులు వేసి బ్రైట్ గా నవ్వుతూ ఉన్న ఖుషిని చూసి ఏం చేసావే నువ్వు ఇప్పుడు అని అడుగుతూ అతని వైపు చూసుకుంటాడు. షర్ట్ మీద కలర్స్ అంటుకొని ఉండడం చూసి ఖుషిని దూరం జరిపి మొత్తం ఒకసారి చెక్ చేసుకుని ఖుషి చేతులకి కలర్స్ ఉండడం చూసి ఖుషి కలర్స్ అంటించిందని అర్థం అవడంతో కార్తీక్ సీరియస్ గా ఖుషి వైపు చూస్తూ
ఏంటే ఇది? షర్ట్ అంతా కలర్స్ ఎందుకు అంటించావు అని అడుగుతాడు. ఖుషి నవ్వుతూ, నాకు కలర్స్ అంటుకున్నాయి, అందుకే నీకు కూడా అంటించాను. బాగున్నారు ఇలా కలర్స్తో. చిన్నప్పుడు అందరూ హోలీకి కలర్స్ అంటించుకుని ఆడుకుంటూ ఉంటే నాకు కూడా అలా ఆడుకోవాలి అనిపించేది. కానీ డాడీ నన్ను బయటకు పంపించేవాడు కాదు. ఇంట్లో కూడా హోలీ ఆడేవాళ్ళు కాదు. నాకు కలర్స్ అంటుకోవడం చూసి హోలీ ఆడాలి అనిపించింది. అందుకే కలర్స్ తీసుకుని వచ్చి నీకు కూడా కలర్స్ రాశాను అని చెప్తే కార్తీక్ చిన్న స్మైల్తో ఖుషిని దగ్గరికి లాక్కొని ఖుషి రెండు చేతులు పట్టుకొని అవి ఖుషి చెంపలపై రాస్తాడు. కార్తీక్ ఖుషి కళ్ళలోకి చూస్తూ హెడ్ డౌన్ చేసి మెడ వంపుల్లో అతని చెంపలకున్న కలర్స్ రాస్తే కార్తీక్ మీసం గుచ్చుకొని ఖుషి నవ్వుతూ, రావణ్ చెక్కిలిగా ఉంది అని అంటుంది మెలికలు తిరిగిపోతూ. కార్తీక్ అలాగే ఖుషిని ఎత్తుకొని రూమ్లోకి తీసుకువెళ్ళి ఖుషిని బెడ్ మీద కూర్చోబెట్టి కలర్స్ తీసుకొని ఖుషికి రాస్తూ ఉంటే ఖుషి తప్పించుకుంటూ కార్తీక్ పై కలర్స్ చిమ్ముతూ ఉంటుంది. ఒక 10 నిమిషాలు ఇద్దరు పోటీ పడి ఒకరికొకరు కలర్స్ రాసుకోవడంతో ఖుషి సంతోషం చూసిన కార్తీక్, నీ సంతోషం నీకు ఎప్పటికీ దూరం కాకుండా చూసుకుంటానమ్మా అని అనుకుంటాడు మనసులో. ఖుషి పాప అలసిపోయి కార్తీక్ వైపు చూస్తూ, ఇంకా చాలు రాబర్ట్, తర్వాత ఇంట్లో అందరం కలిసి హోలీ చేసుకుందాం అని అంటే కార్తీక్కి కళ్ళ ముందు ఫ్యామిలీ మొత్తం చిన్నప్పుడు హోలీ ఆడడం మెదలడంతో ఖుషి వైపు ఒక్క నిమిషం చూసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు ఏం మాట్లాడకుండా. ఖుషి కార్తీక్ గురించి ఆలోచిస్తూ, నాకు రావణ్ కావాలి, నేను రావణ్తో ఉంటేనే హ్యాపీగా ఉంటాను. రావణ్ చాలా మంచివాడు, నేనే తనని సరిగ్గా అర్థం చేసుకోకుండా విసిగించాను అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. కొంచెం సేపటికి కార్తీక్ ఫ్రెష్ అయి వచ్చి ఖుషి వైపు చూడకుండా, 10 నిమిషాల్లో వస్తే ఇంటికి తీసుకుని వెళ్తాను, లేదంటే వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్పడంతో ఖుషి కార్తీక్ వైపు చూస్తూ, నీకింకా నా మీద కోపం పోలేదా అని అడుగుతుంది దిగులుగా. కార్తీక్ ఖుషి వైపు ఒక్క క్షణం చూసి మొహం పక్కకు తిప్పేసి, నన్ను అవసరం లేదు అని అనుకున్న వాళ్ళు నాకు కూడా అవసరం లేదు అని చెప్పడంతో, మరెందుకు ఇప్పటి వరకు నాతో కలిసి హోలీ ఆడారు అని అడుగుతుంది. కార్తీక్ తడి చేరిన కళ్ళని ఖుషిని చూడకుండా తల తిప్పుకొని, ఎప్పుడో చిన్నప్పుడు అమ్మ వాళ్ళతో కలిసి హోలీ ఆడాను, అది గుర్తొచ్చి ఇప్పుడు నీతో ఆడాను అంతే అని అక్కడి నుంచి క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. కళ్ళ ముందు సంతోషంగా ఉన్న తన ఫ్యామిలీతో పాటు తన కళ్ళ ముందే నిర్జీవంగా పడి ఉన్న వాళ్ళ దేహాలు కనిపించడంతో ఖుషికి కార్తీక్ మాట బాధగా అనిపించిన కార్తీక్ తడి కళ్ళు గమనించి తమ ఫ్యామిలీ గుర్తుకు వచ్చారని అర్థం చేసుకుంటూ ముందు అసలు తమ ఫ్యామిలీకి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, ఇంకా కార్తీక్ ని హ్యాపీగా చూసుకోవాలని అనుకుంటుంది. కార్తీక్ ఖుషి ఇద్దరు ఆఫీస్ నుంచి ఇంటికి స్టార్ట్ అవుతారు. కార్తీక్ మౌనంగా ఉండడంతో ఖుషి కూడా కార్తీక్ ని కదిలించకుండా సైలెంట్ గా ఆలోచిస్తూ ఉంటుంది. మైక్ ఇద్దరు వైపు చూసి మౌనంగా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే ఖుషి పాపకి సడన్ గా ఏదో గుర్తుకు వచ్చి మైక్ వైపు చూస్తూ, మైక్, మార్నింగ్ చెప్పిన అమ్మాయి గురించి డీటెయిల్స్ కనుక్కున్నావా అని అడుగుతుంది. అంతే, మైక్ సడన్ గా కార్ బ్రేక్ వేయడం, ఖుషి పాప ముందు సీట్ కి తగలకుండా కార్తీక్ కాపటం, ఎదురుగా కార్కి ఒక అమ్మాయి డాష్ ఇవ్వడం ఒకేసారి జరుగుతాయి. కార్తీక్ ఖుషిని జాగ్రత్తగా కూర్చోపెట్టి మైక్ వైపు చూస్తూ, వాట్ హ్యాపెన్ మైక్ అని అడిగితే మైక్ ఒకసారి వెనక్కి తిరిగి కార్తీక్ వైపు చూసి ముందుకు చూస్తూ, ఎవరో సడన్ గా అడ్డు వచ్చారు సార్, నేను చూస్తాను అని కార్ దిగుతాడు. కార్ తగిలిందేమో అని ఆ అమ్మాయి కళ్ళు గట్టిగా మూసేసుకుంటే ఆ అమ్మాయిని చూడగానే మైక్ ఒక్క నిమిషం రెప్ప వేయడం మర్చిపోయి మరీ చూస్తాడు ఆ అమ్మాయి వైపు. ఆ అమ్మాయి తేరుకుని తనకేం కాలేదు అని నిర్ధారించుకొని చిన్నగా కళ్ళు తెరిచి చూస్తుంది. అంతా బాగానే ఉందని ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకుని కోపంగా మైక్ వైపు చూస్తూ, రే ఇడియట్, కళ్ళు ఎక్కడ పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావు అని అంటే అప్పటి వరకు మై మరుపుగా అమ్మాయి వైపు చూస్తున్న మైక్ తేరుకుని సీరియస్ గా అమ్మాయి వైపు చూస్తూ, ఏయ్, రెస్పెక్ట్ ఎక్కడే, ఎవరే ఈడియట్, నువ్వే ఈడియట్వి, రాంగ్ రూట్ లో వచ్చింది నువ్వు, ఒక్క క్షణం నేను బ్రేక్ వేయడం లేట్ అయి ఉంటే ఈ పాటికి నరకానికి ట్రావెల్ చేస్తూ ఉండేదాన్ని అని అంటాడు. ఆమె కోపంగా మైక్ వైపు చూస్తూ, ఎవరినా రాంగ్ రూట్ లో వచ్చింది, నేను రాంగ్ రూట్ లో రాలేదు, నువ్వే రాంగ్ రూట్ లో వచ్చావు అని అంటే కార్తీక్ ఖుషి ఇద్దరు కార్ దిగి మైక్ వైపు ఆ అమ్మాయి వైపు చూస్తూ ఉంటారు. ఖుషి పాప మైక్ కి తానే పేరని ఫిక్స్ అయిపోయింది, పొద్దున చూసిన అమ్మాయిని మర్చిపోయి. ఖుషి నవ్వు చూసిన కార్తీక్ కి తన మనసులో ఏమనుకుంటుందో అర్థమయ్యి కొంచెం జాలిగా చూస్తాడు మైక్ వైపు. మైక్ ఏదో అనేలోపు ఖుషి ఇద్దరి మధ్యలోకి వెళ్ళి నవ్వుతూ ఆ అమ్మాయి వైపు చూస్తూ, హాయ్, నా పేరు ఖుషి, రావణ్ వైఫ్ ని
అని కార్తీక్ వైపు చూపిస్తే ఆ అమ్మాయి కార్తీక్ వైపు చూసి కొంచెం ఆశ్చర్యం, కొంచెం సంతోషంతో కార్తీక్ ముందుకు వెళ్ళి, హాయ్ సార్, నాకు మీరంటే చాలా ఇష్టం తెలుసా. మీ గురించి చాలా విన్నాను నేను. ఆ అజయ్ కృష్ణ అంటే తెలియని వాళ్ళు ఎవరుంటారు సార్. రేపు మీ ఆఫీస్లో ఉన్న ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం కోసమే వచ్చాను సార్ నేను. మిమ్మల్ని చూసినందుకు ఐఎమ్ సో హ్యాపీ సార్. సార్ ప్లీజ్ సార్, ఒక్క ఆటోగ్రాఫ్ అండ్ సెల్ఫీ ప్లీజ్ అని అడుగుతుంది. ఎగ్జాక్ట్గా అప్పటి వరకు మైక్తో జరిగిన గొడవంతా మర్చిపోయి కార్తీక్ చిన్న స్మైల్తో ఆ అమ్మాయి వైపు చూస్తూ, నీ పేరేంటమ్మా అని అడుగుతాడు. ఆమె చిన్న స్మైల్తో వర్ష సార్ నా పేరు అని చెప్తే ఖుషి కార్తీక్ వర్షకి మధ్యలోకి వచ్చి వర్ష వైపు చూస్తూ, హలో వర్ష గారు, నా పేరు ఖుషి, మీ సార్ వైఫ్ని నేను అని అంటుంది చెయ్యి ముందుకు చాపి షేక్ హ్యాండ్ కోసం. వర్ష ఖుషికి షేక్ హ్యాండ్ ఇస్తూ, ఐఎమ్ సో హ్యాపీ మేడం మిమ్మల్ని కలిసినందుకు, మీ పేరు చాలా బాగుంది మేడం అని అంటూ ఏదో స్ట్రైక్ అవ్వడంతో, మేడం మీరు సీఎం ప్రతాప్ గారి కూతురు కదా అని అడుగుతుంది. అప్పుడు గుర్తొస్తుంది ఖుషి పాపకి మేలి ముసుగు వేసుకోలేదని. వెంటనే కార్తీక్ వైపు చూడడంతో కార్తీక్ కొంచెం సీరియస్గా చూస్తూ ఉండడం చూసి ఖుషి వెంటనే వెళ్ళి కార్లో కూర్చుంటుంది. కార్తీక్ మైక్ వైపు చూస్తూ, మైక్ తనని మనతో తీసుకునిరా అని ఆర్డర్ వేసి వెళ్ళి కార్లో కూర్చుంటాడు. మైక్ వర్ష చేయి పట్టుకుని లాక్కు వెళ్ళినట్టే కార్ ప్యాసింజర్ సీట్ వైపు తీసుకుని వెళ్ళి డోర్ తీసి వర్షని లోపలికి నెట్టి డోర్ క్లోజ్ చేసి వర్ష తేరుకునే లోపే డ్రైవింగ్ సీట్లో కూర్చుని కార్ స్టార్ట్ చేస్తాడు, డోర్స్ లాక్ చేసేసి. కార్ స్టార్ట్ అయిన నిమిషం తర్వాత వర్ష తేరుకుని మైక్ వైపు సీరియస్గా చూస్తూ, రే ముందు కార్ ఆపు, ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావరా నన్ను అని అరుస్తుంది కార్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ. మైక్ సీరియస్గా, ఏయ్ చుప్ అని అరుస్తాడు గట్టిగా. అంతే, మైక్ వాయిస్లోని బేస్కి వర్ష భయంగా మైక్ వైపు చూస్తూ సైలెంట్గా కూర్చుంటే ఒక 2 నిమిషాల తర్వాత తన స్కూటీ గుర్తుకు రావడంతో, ఏ మిస్టర్, నా స్కూటీ అక్కడే ఉంది, అమ్మో నేను దాన్ని లాక్ కూడా చేయలేదు, ఎవరైనా ఎత్తుకుపోతే, అమ్మో నా స్కూటీ నాకు కావాలి, అసలే సెకండ్ హ్యాండ్లో నా సేవింగ్స్ మొత్తం ఖర్చు పెట్టి 30,000 పోసి కొన్నాను నేను దాన్ని, కార్ వెనక్కి తిప్పు, నాకు నా స్కూటీ కావాలి అని అరుస్తూ ఉంటే మైక్ అదేమీ పట్టించుకోకుండా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. వర్షకి కోపం వచ్చి స్టీరింగ్ పట్టుకుని పక్కకు తిప్పుతూ, కార్ వెనక్కి తిప్పు, నా స్కూటీ నాకు కావాలి అని అంటే అప్పుడే అటు సైడ్ ఉన్న రోడ్ల నుంచి ఒక బైక్ వస్తూ ఉండడంతో వర్ష స్టీరింగ్ తిప్పడం, ఆ బైక్ అతను ముందుకు రావడం, మైక్ సడన్ బ్రేక్ వేయడం, బైక్ కి కార్ కి మధ్యలో కేవలం 2 ఇంచుల గ్యాప్ మాత్రమే ఉండడం, ఖుషి పాప ముందు సీటు కొట్టుకునే టైంకి కార్తీక్ చేయి అడ్డు పెట్టడం ఒకేసారి జరిగిపోతాయి. ఫ్రంట్ లో కూర్చున్న వర్ష ఒక్క క్షణం భయంతో గట్టిగా కళ్ళు మూసుకుని చిన్నగా షివర్ అవుతుంది. ఆ బైక్ కి డాష్ ఇచ్చేశారు అని ఫిక్స్ అయ్యి. మరి నిజంగానే ఎదురుగా వచ్చిన బైక్ అతనికి డాష్ ఇచ్చారా? ఎదురుగా వచ్చినవాడి పరిస్థితి ఏమిటి? ఖుషి చూసేసిన వర్ష పరిస్థితి ఏం కానుంది? ఆ న్యూస్ బయటకు పోకుండా ఉండడానికి మైక్ వర్షను లవ్ లో పడేయాల్సిందేనా, లేక ఖుషి డైరెక్ట్ గా పెళ్లే చేసేస్తుందా? సౌరి మనసులో ఏముందో రక్షిత అర్థం చేసుకుంటుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.